ఈ తెల్లవారుజామున కుమారుడు నిషిత్ పార్థివ దేహాన్ని చూసి మంత్రి నారాయణ కన్నీటి పర్యంతమయ్యారు. కుమారుడి మరణ వార్త గురించి తెలుసుకున్న వెంటనే ఇంగ్లాండ్లో తన పర్యటనను అర్ధంతరంగా ముగించుకుని ఇవాళ ఉదయం 4 గంటలకు ఆయన నెల్లూరు చేరుకున్నారు. కుమారుడి శవాన్ని చూసి ఒక్కసారిగా ఉద్వేగానికి లోనయ్యారు. తన పరిస్థితి ఎవరికీ రాకూడదంటూ విలపించారు. కడుపులో పెట్టుకుని పెంచిన బిడ్డ మరణం ఏపీ మంత్రి నారాయణను తీవ్రంగా బాధిస్తుండగా తన కుమారుడితో ఆయన మాట్లాడిన చివరి మాటలు ఇప్పుడు అందరికంటా కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. మంగళవారం రాత్రి 11 గంటలకు తాను ఫుల్ బిజీగా ఉన్న సమయంలో కూడా నిషిత్తో నారాయణ మాట్లాడారు. అతడి యోగక్షేమాల గురించి ఆరా తీశారు. నాన్న నిషి, ఎక్కడున్నావు? ఇప్పుడు రాత్రి 11 గంటలు అవుతుంది. ఇంకా ఇంటికి వెళ్ళలేదా? భోజనం చేసావా? జాగ్రత్తగా ఇంటికి వెళ్ళి. ఇక్కడ నేను చాలా బిజీగా ఉన్నా. 2 రోజుల్లో ఇంటికి వచ్చేస్తా. కారు నడిపేటప్పుడు జాగ్రత్త అంటూ ప్రేమగా మాట్లాడారు. త్వరగా ఇంటికి వెళ్ళాలని చెప్పారు. అయితే ఆ తర్వాత 4 గంటల వ్యవధిలోనే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది.